ప్రపంచ సుందరి పోటీల్లో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ జరగనుంది. టాప్ మోడల్ ఫ్యాషన్ ఫినాలే నిర్వహిస్తున్నారు. గ్రాండ్ ఫినాలేకు ముందు ఇదే చివరి ఈవెంట్. శుక్రవారం జరిగినటువంటి హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో 4 విజేతలుగా నిలిచారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఫైనల్ స్టేజ్ కు చేరింది. ఇవాళ ట్రైడెంట్ హైటెక్స్ లో ఫ్యాషన్ ఫినాలే, జ్యువెలరీ పల్స్ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణకు చెందిన ఫ్యాషన్ డిజైనర్లతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇంటరాక్ట్ అవుతారు. ఈ నెల 31న గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ఈలోపు ఈవెంట్స్ ఏమీ లేవు. 26న హైటెక్స్ లో నిర్వహించే బ్యూటీ విత్ పర్పస్ గాలా డిన్నర్ లో కంటెస్టెంట్స్ పాల్గొంటారు. అక్కడే తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో 4 విజేతలుగా నిలిచారు. ఏషియా ఓషియానా గ్రూప్ నుంచి టర్కీ సుందరి ఇదిల్ బిల్గన్, యూరప్ నుంచి వేల్స్ భామ మిలీమా ఆర్డెన్స్, ఆఫ్రికా నుంచి మిస్ జాంబియా ఫెయిత్ బవాలియా, అమెరికా కరేబియన్ నుంచి మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాకో అనాలైసే నాన్టన్లు గెలిచారు. ట్రైడెంట్ హోటల్లో జరిగిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో ఒక్కో గ్రూప్ నుంచి 5 చొప్పున మొత్తం 20 మంది పోటీ పడ్డారు. వీరిలోంచి తర్వాతి రౌండ్కు ప్రతి గ్రూప్ నుంచి 2 ఎంపిక చేసి వారి మాట తీరు, ఇంటెలిజెన్స్, సోషల్ వ్యూస్ ఆధారంగా ఒక్కో గ్రూప్ తరపున ఒకరిని విజేతగా ప్రకటించారు. వీరు ఆయా ఖండాల తరపున టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో అందాల భామలు తెలంగాణను, హైదరాబాద్ను ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలో మహిళల భద్రత, సాధికారతపై ప్రపంచానికి మీరు ఏం సందేశం పంపిస్తున్నారు అన్న ప్రశ్నకు బ్రెజిల్, సురినామ్, కేమెన్ ఐలాండ్స్, గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో భామలు ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇక్కడ మహిళల భద్రతను హక్కుగా గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర వీధుల్లో మహిళలు రాత్రిపూట స్వేచ్ఛగా తిరగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఇది సురక్షిత నగరానికి ప్రతీక అని చెప్పారు. తెలంగాణను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు అన్న ప్రశ్నకు టెక్నాలజీ, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా మహిళల హక్కులు, విద్య, సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చే రాష్ట్రమని చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు స్ఫూర్తిదాయకంగా అనిపించాయని, ఇక్కడి ప్రజల ఆదరణ, ఆతిథ్యం నచ్చిందని, బ్యూటీ విత్ పర్పస్ భావన ఇక్కడి జీవన శైలిలో కనిపించిందని చెప్పారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ నుంచి మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ తప్పుకున్నారు. ఆమె తన దేశానికి వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్టు నిర్వాహకులకు తెలిపారు మిలా మ్యాగీ.